హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిచ్చర్ బ్రదర్. అమరంతో డిఆర్టీఎస్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు G5లో తెలుగు అయితే యాడ్ చేశారు. అరౌండ్ 2 hours 14 minutes అయితే రన్ టైం అయితే ఉన్నది. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చూపియండి. బేసిక్ స్టోరీ ఏంటంటే మన జేఎం రవి గారు గొడవ పడతా కంప్లైంట్ ఇచ్చుకుంటూ అయితే ఉంటాడు. వాళ్ళ అక్కైన భూమిక అవన్నీ తెలుసుకొని తన పుట్టింటికి అయితే తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి కూడా సేమ్ ఇలాగైతే ఉంటాడు మన జేఎం రవి. అప్పుడు ఒక చిన్న గొడవ వల్ల అక్కను అత్తగారు వాళ్ళు ఇడితే విడిపోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎలా కలిపాడు అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. మూవీ అనేది బాగోలేదు. అసలు ఈ మూవీ జేఎం రవి గారు ఎలా ఒప్పుకున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. 2 hours 14 minutes నాకైతే తలకాయ పోటు అయితే వచ్చింది. ఒక్క ఆస్పెక్ట్లో కూడా నన్ను మూవీ అనేది ఇంప్రెస్ అయితే చేయలేదు. ఒకటి బాగున్నది, అదే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా అయితే అనిపించింది. మెయిన్గా ఆ లొకేషన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చినాయి. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా అవుట్డేటెడ్గా అయితే ఉంటుంది. మూవీ మొత్తం కూడా చాలా ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. మెయిన్గా ఇలాంటి సింపుల్ స్టోరీని స్క్రీన్ ప్లేతో కొంత మ్యాజిక్ అయితే చేయొచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా అవుట్డేటెడ్గా అయితే ఉంటాయి. అక్కడ ఉన్న సీన్స్ కూడా ఎక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్గా అయితే ఉండవు. మెయిన్గా కొన్ని సీన్స్ ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ మూవీ అలా చూసేయచ్చు. కానీ ఈ మూవీలో ఒక్క సీన్ కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది తెప్పించదు. మెయిన్గా డ్రామా అనేది ఎక్కడ కూడా మనకు కనెక్టింగ్ అయితే ఉండదు. మెయిన్గా మూవీలో ఉన్న కామెడీ అనేది మనకు కనెక్ట్ అవుతా ఉంటే ఆ కామెడీ కూడా చాలా అవుట్డేటెడ్గా ఉన్న వల్ల చాలా క్రింజీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఆ కామెడీ సీన్స్ చూసినంత సేపు కూడా ఇప్పుడు నేను నవ్వాలా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఎక్కడ కూడా నవ్వు అయితే నాకైతే తెప్పించలేదు అబ్బా. మెయిన్గా తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం అస్సలైతే బాగోలేదు. ఏ క్యారెక్టర్ కూడా తెలుగు డబ్బింగ్ అనేది సెట్ అయితే అవ్వలేదు. గైస్, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే మూవీ మీరు చూడాలంటే మాత్రం అది మీ ఇష్టం. అయితే నేనైతే మాత్రం వద్దని చెప్పి మీ డేటాని సేవ్ అయితే చేసుకుని ఇంకో మంచి మూవీ ఏదో చూడండి. పర్ఫార్మెన్స్ అయితే అందరూ ఓకేగా అయితే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే నేనైతే రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి జెన్యున్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.